ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. కుర్రోయ్ వచ్చేసాడు రాడు. మీకర్థమైన అర్థం కాకపోయినా భక్తులారా, నాకు అర్థం కాలేదు సార్. నేను పాడతాను, బాబులు కొడతారు. నన్ను కాదు, వాయిద్యాలు. ఓకే ఓకే ఓకే. ఎందుకు వెళ్ళిపోయావు? నిన్నేం చెయ్యలే నాన్న. ఏ నాటికైనా మీరు అడవులోకి లే, నేను తీసుకెళ్తాగా. అక్కడికి తీసుకెళ్తాను. అక్కడే మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ అక్కడే మీ పెళ్ళిళ్ళు. చప్పట్లు అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. అది మధ్యలో మార్చొద్దు. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్ 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 కోండ కోయ్. ఆ మధ్యలో ఒక ముసలి భక్తుడికి ఈ మాట అర్థం కాక కోయ్ కోయ్ 80 కోండి కోయ్ అన్నాడు. చప్పట్లు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారే సందమామ నెట్ల దీకమో నెట్ల దీకమో జాంచె గుయేసు నెట్ల దీకమో. మసిరిగాలు మంగరగాలు పింకరిగాలు జాంచగండ్రో మస్కోట్లు మంకాళ్ళు పింకుళ్ళు జాంచగండ్రో కుర్రో. సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే సెకండ్ అండి. ఏం లేదు, నా భయం నాది. ఆ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్తే ఒక ముసలమ్మకి చెవులు వినపడమంట. ఆమెను తీసుకొచ్చి కుర్జీ వేసి ఆ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు. దాంట్లో కొన్ని రిజల్ట్స్ ఉన్నాయి. నేను డిష్ అన్నాడు అంతే. ముసలం పడిపోయింది. మేము పడిపోయింది అనుకున్నాం. ఆ ముసలమ్మ చచ్చిపోగానే మీటింగ్ పెట్టిన ఆ బంధువులందరూ వచ్చి మీటింగ్ పెట్టిన పాస్టర్ని చెప్పి నన్ను వినయ్ గారిని పెచ్చ కొట్టు కొట్టారు. నేను ఎలాంటి స్టేజ్ కిందకి వెళ్ళిపోయా. వాళ్ళు చుట్టూ కాసి రా రా గుర్రప్ప అని కుమ్మేశారు. అప్పటి నుంచి నా భయం నాది. ఆపుకోలేకపోతున్నాను రా. ఎవరికైనా మొసలుగా ఏదైనా జరిగితే మా సంబంధం లేదు. చప్పట్లు. కోయారే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండు కోయ్ కోయ్ కోయ్. ఈ అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ఏయ్ బండి బందూరే భయ్య బండి బందూరే గొడిని జమారే భయ్య భజన జమారే యేసుజ ప్రభుణ్య దూకుని జమారే బండి బందూరే భయ్య బండి బందూరే గొడిని జమారే భయ్య భజన జమారే. సప్పలు కొట్టండి, మీరు సప్పలు కొట్టండి.
ఇన్నాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? మర్యాదగా చేతులు పైకెత్తండి. ఎవరైనా చేతులు లేకపోతే పక్కోలు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా. ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యి ఎత్తింది. ఇష్టంగా చేతులు ఎత్తండి. నేను పాట పాడి ముగించేదాకా దింపొద్దు. ఈ పాటకు అర్థం చెప్పు. మది మధు కలసం పొంగిపోతోంది నీ తలపులతో, ఎరదరహాసం ఎల్ల దాటింది నీ మెరుపుల. ఆ భాష ఏంటి? తరహాసం నాకే అర్థం కావట్లేదు. ఇంకా జనానికి ఏమర్థం అవుతాయి? అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి. ఓకే గురుజీ, పాడు. కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండగోయ్. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నేస్తే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫనీ ట్రోల్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.